హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎన్ఎస్ శారీ క్రియేషన్స్. ఇంకో అందమైన బ్లౌజ్ డిజైన్ ఏ విధంగా చేయాలో చూపిస్తాను. మీలో ఎవరికైనా శారీ డిజైన్ పేపర్స్ లేదా బుక్స్ కానీ కావాలి అని అంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి. చాలామంది క్లాత్ మీద ఏ విధంగా డ్రాయింగ్ వేస్తున్నారో చూపించమన్నారు. మనం నెక్ లైన్ వేసుకుంటాం కదా, దానికి నేను ఒక హాఫ్ ఇంచ్ డిస్టెన్స్లో మళ్ళీ 1 ఇంచ్ డాట్స్ పెట్టి మధ్యలో ఒక స్టెమ్ కోసం లైన్ అనేది గీస్తున్నాను. జస్ట్ ఇది లైన్స్ మనం కంటిన్యూగా ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా వేసుకుంటే మిస్ అవుతుందేమో అని జస్ట్ డాట్స్ పెట్టా. తర్వాత మనం ఒక్క సైడ్ లీఫ్ వేసుకోండి ఫస్ట్. తర్వాత ఒక 4 లైన్స్ ఈ మధ్యలో స్టెమ్ని అటాచ్ చేస్తూ డ్రా చేసుకోండి. మళ్ళీ ఒక లీఫ్, మళ్ళీ 4 లైన్స్. ఆ విధంగా మనకే ఉన్న డిజైన్ బట్టి, అంటే మన నెక్ ఆ లెంత్, మనకు డిజైన్ ఎంత లెంత్ కావాలో దాన్ని చూస్తూ మనం ఈ విధంగా డ్రా చేసేసుకోవడమే. అంటే కొంచెం మనకి హ్యాండ్స్‌లో డ్రాయింగ్ వచ్చి ఉంటే ఫ్రీ అవుతుంది. లేదు అనంటే ట్రేసింగ్ పేపర్స్ లేదా మొబైల్ కింద పెట్టి డ్రా చేసుకోవడం, ఆ విధంగా మీరు ట్రేసింగ్ అనేది వేసుకోవాలి. నేనైతే ఫ్రీ డ్రాయింగ్ వేసేసుకుంటాను. ఈ విధంగా లెఫ్ట్ సైడ్ కూడా సేమ్ లీఫ్ మళ్ళీ 4 లైన్స్. ఆ విధంగా అంటే కొంచెం స్లోగానే వేసుకోవచ్చు. ఒకవేళ ఎక్కడైనా మనకి రాంగ్ వచ్చినా ఏం ప్రాబ్లమ్ ఉండదు. పెన్సిలే కాబట్టి ఎరేజర్‌తో కొంచెం ఎరేజ్ చేసేసి మళ్ళీ డ్రా చేసుకోవచ్చు. స్టిచ్ చేసినప్పుడు అదంతగా మనకేం కనిపించదు. ఈ డిజైన్ స్టిచ్ చేయడానికి కావాల్సిన మెటీరియల్స్: ఐరన్ నీడిల్స్, డ్రాప్ షేప్లో ఉన్న పర్ల్స్, సిల్క్ థ్రెడ్, జస్ట్ జరీ థ్రెడ్ యూస్ చేస్తాం, థిన్ జరీ థ్రెడ్ యూస్ చేయము. ఫస్ట్ లీఫ్‌లో నేను పైపింగ్ థ్రెడ్‌కి బదులుగా స్టార్టింగ్ పాయింట్ నుంచి చివరి వరకు ఒక 2 లోడ్స్ రింగ్స్ వేసి దీని మీద నుంచి మళ్ళీ లోడ్ స్టిచ్‌తో ఫిల్లింగ్ అనేది చేస్తున్నాను. మన శారీ అండ్ బ్లౌజ్ మ్యాచింగ్ సరిపడా సిల్క్ థ్రెడ్ కలర్ అనేది తీసుకోవాలి. తర్వాత రైట్ సైడ్ కూడా సేమ్ మధ్యలో 2 లోడ్ రింగ్స్, దాని మీద నుంచి మళ్ళీ స్లాంటింగ్ లోడ్ స్టిచ్ అనేది చేసుకుంటూ మిగిలిన లీవ్స్ అన్నిటిని కూడా మనం ఇదే విధంగా లోడ్ స్టిచ్‌తో ఫిల్లింగ్ అనేది చేసుకోవాలి. తర్వాత బార్డర్ కోసం నేను 1 లైన్ ఏదైతే సిల్క్ థ్రెడ్ యూజ్ చేసామో దాంతో 1 లైన్ చైన్ స్టిచ్ వేసి దీని మీద నుంచి స్మాల్ జిగ్‌జాగ్ స్టిచ్ అనేది వేస్తున్నాను. మీరిక్కడ స్టోన్ చైన్, బీడ్స్ అలాంటివి కూడా యూజ్ చేసుకోవచ్చు. తర్వాత మధ్యలో స్టెమ్‌ని కవర్ చేస్తూ సైడ్స్‌కి ఉన్న లీవ్స్ చుట్టూ, ఆ లైన్స్ చుట్టూ మొత్తం జరీ థ్రెడ్‌తో చైన్ స్టిచ్ వేస్తూ చివర్లో ఒక వీట్ షేప్‌లో ఉన్న పర్ల్‌ని స్టిచ్ చేసుకోవాలి. మళ్ళీ స్టార్టింగ్ దగ్గరకొచ్చి స్టెమ్‌ని కవర్ చేస్తూ ఆ సైడ్ లైన్ అనేది వేసి చివర్లో మళ్ళీ ఒక పర్ల్. ఆ విధంగా మనం ఈ లైన్స్ అన్నిటిని కూడా స్టిచ్ చేసుకోవాలి.
ఈ విధంగా మధ్యలో ఉన్న స్టెమ్‌కి రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ కూడా మొత్తం స్టిచ్ చేసేసుకున్న తర్వాత, బార్డర్‌లో కూడా స్మాల్ జిగ్‌జాగ్ స్టిచ్‌కి 2 వైపులా మనం జరీ థ్రెడ్‌తో చైన్ స్టిచ్ అనేది వేసుకోవాలి. సేమ్ ప్యాటర్న్‌ని ఫాలో అయిపోతూ హ్యాండ్స్‌కి, బ్యాక్ నెక్‌కి బార్డర్‌లాగా వేసుకొని, హ్యాండ్స్‌కి ఆల్ ఓవర్‌గా మనకి నచ్చినట్టు స్టిచ్ చేసుకుంటే, ఫైనల్ బ్లౌజ్ లుక్ అనేది బ్యాక్ నెక్‌కి ఈ విధంగా ఉంటుంది. హ్యాండ్స్ పార్ట్ ఏమో ఈ విధంగా ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ తప్పకుండా క్లిక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.